నమస్తే. ఎస్ వెంకట జగన్నాథ్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. ఈరోజు మనం ఒక కేస్ స్టడీ చూద్దాం. సో వాళ్ళు మదనపల్లి నుండి రావడం జరిగింది. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 6 ఆగస్ట్ 1992. సో ఇతని పేరు కృష్ణ, KRISHNA. ఈ పేరుతో ఉన్న వ్యక్తి రావడం జరిగిందండి. మన దగ్గర కన్సల్టెన్సీ తీసుకున్నారు. ఇతనికి ఎన్ని వ్యాపారాలు చేసినా అన్ని వ్యాపారాల్లో నష్టపోవడం, పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మన యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసి రావడం జరిగింది. అతనికి మనం నేమ్ కరెక్షన్ చేసాం. ఎలా చేసాం, ఇందులో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ ఏంటో చూద్దాం. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు 6, ఇతను 6/8లో ఉన్నాడండి. 6 బర్త్ నెంబరు, 8 డెస్టినీ నెంబర్. ఇతని యొక్క పేరు చూస్తే పేరు యొక్క ఫ్రీక్వెన్సీ 2, 2, 1, 3, 5, 5, 1. So 5, 6, 7, 8, 18, 19. నెంబర్ 1లోకి రావడం జరిగింది. ఇతని యొక్క బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్స్ కనుక తీసుకుంటే బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఈ 1 అనేది డెస్టినీకి షూటబుల్గా లేదు, బర్త్ నెంబర్కి షూటబుల్గా లేదు. ఇట్స్ క్రియేటింగ్ అ ప్రాబ్లం. కాబట్టి దీన్ని రెక్టిఫై చేయడానికి మనం ఎలా కరెక్షన్ ఇచ్చామో చూద్దాం. నేనేం చేశాను, ఈ కృష్ణకి వైభవ్ యాడ్ చేస్తాను. వైభవ్, VAIBHAV, వైభవ్. కృష్ణ, KRISHNA యాడ్ చేయడం జరిగిందండి. ఈ వైభవ్ కృష్ణ అనే పేరు యాడ్ చేసినప్పుడు ఇతను 19 నుండి 41 ఫ్రీక్వెన్సీలోకి రావడం జరిగింది. నథింగ్ బట్ 5లోకి తీసుకొచ్చాం ఇతని పేరు. ఇప్పుడు ఇతని యొక్క డెస్టినీ కానీ ఇతని యొక్క బర్త్ నెంబర్కి, డెస్టినీ నెంబర్కి 5 అనేది పర్ఫెక్ట్గా సింక్రనైజ్ అయ్యి సెట్ అయింది. సో ఇది కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఇతనికి 3 నెలల కోర్స్ ఇచ్చాం. కోర్స్ ఇచ్చి కంప్లీట్ చేయమన్నాం. చేసిన తర్వాత 3 months తర్వాత ఫీడ్బ్యాక్ అడగడం జరిగింది. అతని యొక్క బిజినెస్లో చాలా మార్పులు గమనించాడు. డే బై డే ప్రోగ్రెస్ అవ్వడం, కొంత లాభాలు చూడడం, ముందులాగా లేకుండా వ్యాపారాన్ని చాలా చక్కగా చేసుకోవడం, ఇలాంటివి జరిగాయి. సో న్యూమరాలజీలో కొన్ని అద్భుతాలు చేయొచ్చండి. మీకు కూడా ఏదన్నా సమస్య ఉన్నట్టయితే మీకు దగ్గరగా ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ని సంప్రదించండి. లేకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్ల ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.